ఏం చేయాలనేది బైబిల్‌లో నుండి కొన్ని సూత్రాలు, కొన్ని విషయాలు మనం చూద్దాం. దానికంటే ముందుగా లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏముంటదంటే, ఆయన దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. క్రైస్తవులకి దయ అనేది అంటే దేవుని దయ అనేది మనం పొందుకోవాలి. దేవుని దయ. ఈ దేవుని దయ ఎలా పొందుకోవాలో కొన్ని పాయింట్స్ మీకు అర్థమవుతుందని చెప్తాను. వినండి. ఈ దేవుని దయ మనం పొందుకోవటానికి మనము చేయాల్సిన కొన్ని పనులు. చూడండి, దేవుని దయ పొందుకోవటానికి, ఆయన కృపను పొందుకోవటానికి మనం ఏం చేయాలంటే, నినివే అంటే యోనా గ్రంథంలోకి వెళ్ళిపోతే మనకు తెలుస్తుంది. వాళ్ళు చాలా దుర్మార్గులు. దేవుడంటే తెలుసో తెలియకో వాళ్ళు భయం లేకుండా ప్రవర్తించారు. అయితే నినివే ఆ పట్టణానికి యోనా అనే ప్రవక్త వెళ్ళి దేవుని మాటలు వాళ్ళకి చెప్పగానే వాళ్ళందరూ పశ్చాత్తాపపడి రాజు మొదలుకొని దాసుడి వరకు పశువులతో సహా ఉపవాసాలుండి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చారు, ప్రార్థన చేశారు. పాత నిబంధన గ్రంథం ప్రకారం గోని పట్టాలు కట్టుకుంటారు, అంటే వాళ్ళు తగ్గింపు కోసం, దేవుని ఏదో తగ్గించు బూడిద పూసుకునేవాళ్ళు. అది పాత నిబంధన. కొత్త నిబంధన అలా చేయకూడదు. కొత్త నిబంధనలోనేమో గోని పట్ట ధరించుకోవాలి, అంటే దీనత్వం వహించాలి. గోని పట్ట ధరించుకోకూడదు. దీనత్వం తగ్గించుకోవటమే గోని పట్ట. రెండవదిగా పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఆ వస్త్రాలను చింపుకునేవాళ్ళు. మనం ఇప్పుడు చింపుకోవసలేదు. మన హృదయం అనేది విరిగి నలిగిన హృదయంతో ఉంటే చాలు. మనసు కఠినం లేకుండా, గర్వం లేకుండా, అహంకారం లేకుండా విరిగి నలిగిన మనసుతో ఉంటే చాలు. అది అలా చేయగానే ఆ పట్టణాన్ని నాశనం చేద్దాం అనుకున్న దేవుడు వాళ్ళని చూసి జాలేసి దయ కలిగి వాళ్ళని చంపకుండా, వాళ్ళ మీద ఏ శిక్ష పెట్టకుండా క్షమించేసాడు. ఇది కనుక మనము కూడా ఈ అంత్యదినంలో అమ్మో నినివే వాళ్ళంటే వాళ్ళు ఏదో పెద్ద పాపాలు చేశారు, మనకేం చేయలేదు అనుకోవద్దు. మనలో కూడా మనకు తెలియకుండా దేవునికి ఆయాసకరమైంది ఏదో మనలో ఉంటుంది. ప్రార్థన చేయకపోవటమే పాపం అని ఉంది బైబిల్లో. ప్రార్థన చేయకపోవటమే. మందిర క్రమాల్లో ఒక విశ్వాసి రక్షణ పొందినాక 8 పనులు చేయాలి. 8. ఈ 8ట్లో ఏదో మనం తక్కువతాం. 8 ఎక్కడున్నాయంటే 2వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఉన్నాయి ఈ మాటలు. 37వ వచనం నుండి ఉంటాయి. 37వ వచనం నుండి చివరి వరకు కూడా ఉంటాయి. నేను చెప్తాను, మీరు అండర్లైన్ చూసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. ఈ రక్షించబడిన విశ్వాసి క్రైస్తవుడు 8 పనులు ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఇది నిత్యం. ఒకటి, మారు మనసు. ఇదివరకులాగా మనసు ఉండకూడదు. మన మనసు ఎలా ఉండాలంటే చేంజ్ ఆఫ్ మైండ్, మారు మనసు అంటారు దాన్ని. అరే ఎవరైనా మనం చూడగానే వాళ్ళు మారిపోయారు. వాళ్ళ రూపం మారిపోయింది, మాట మారిపోయింది, వాళ్ళ అలవాట్లు మారిపోయి వాళ్ళ యొక్క అని మనలో మార్పును మనుషులు చూడాలి, దేవుడు మెచ్చాలి. రెండవదిగా బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందాం. మూడవదిగా పరిశుద్ధాత్మ అనే వరం అన్నాడు, అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఇక అక్కడ కిందకి వెళ్ళిపోతే 40వ వచనంలోకి వెళ్ళిపోతే 32 నుండి 40వ వచనం 41వ వచనంకి వెళ్తే అక్కడే ఉంటుంది, మూర్ఖులైన వారికి వేరుగా ఉండాలి. మూర్ఖులు అంటే ఏంటి ప్రార్థన అంతగా చేయాలేంటి, ఉపవాసాలు ఉండాలేంటి అంటే వాళ్ళు తెలియక మాట్లాడతారు. అదే వాళ్ళనే మూర్ఖులు అంటారు. ఇక తర్వాత లాస్ట్లోకి కిందకు వచ్చేస్తే వారు అపోస్తుల బోధలు ఉండాలంటే అపోస్తుల దైవజనుల యొక్క బోధలో ఉండాలి. బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, రొట్టె తీసుకోవాలి. సహవాసమందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉన్నారు అని ఉంది. ఆ లాస్ట్లోనే మీరు అదే జీవనం కనబడుతూ ఉంటాయి మీకు.
ఈ 8 పాయింట్స్ను మనం నిత్యం ఆచరించాలి. మరి ఆచరిస్తున్నామా? ఆచరించలేదంటే మరి అక్రమం చేయవాలారా మీరెవరో నేను ఎరగను, మీరు పోండి అంటాడు యేసు ప్రభు. రేపు అంటాము, అయ్యా నేను బాప్తిసం పొందాను, నిన్నే నమ్ముకున్నాను కదా, నిన్ను తప్ప నేను ఎవరికి పూజ చేయలేదు అని అంటాం. కానీ ఈ ఈ క్రమాలు పాటించలేదు కనుక అక్రమం అవుతుంది, అంతే కదా. కనుక మనం గమనించుకుని మన ఈ శుద్ధీకరణ ప్రార్థన కూటం ఎందుకంటే ప్రభు బలం తీసుకునేటప్పుడన్నా కొంచెం యోగ్యంగా ఉండాలి. యోగ్యం అంటే ఏంటి? మనం సరి చేసుకోవాలి. దేవునికి మనకి మధ్య ఈ ఏ విధమైనటువంటి ఇలాంటి భేదాలు భిన్నప్రాయాలు ఉండకూడదు. అంటే దేవునితో మనం కళ్ళు మూసుకోగానే ప్రభువు కనబడుతున్నాడు, ఆయనకి మనకు ఎలాంటి అడ్డంకులు లేవు అన్నట్టుగా మన మనస్సాక్షి చెప్పాలి. ఆ మనస్సాక్షికి అడ్డొచ్చి మబ్బును తొలగించుకోవటానికే శుద్ధీకరణ శనివారం ఉపవాస కూటం ఏమండి. కనుక ఇలా చేసుకున్నప్పుడు మన మీద దేవునికి ఏం కలుగుద్దంటే చెప్పండి, దయ ప్రేమ కలుగుద్ది. ఏదైనా పొరపాటు చేసామా, అక్రమంగా ఉన్నామా, అవినీతి ఉందా, దుర్నీతి ఉందా, స్వనీతి ఉందా, ఏదైనా మనలో లోపం లేదని కొలవద్దు. ఏదో ఉంటుంది మనకు తెలియకుండా. మనము పాపములోనే పుట్టిన వారము, పాపము లోకములో పెరుగుతున్నాం కనుక తలంపులో, చూపులో, ఆలోచనలో, క్రియలో ఏదో ఒక విధంగా దేవుని క్రమాల్లో పాటించుకోవడం ఇలాంటివి కనుక ఎప్పుడు కూడా నేను పరిపూర్ణను పరిశుద్ధుడిని అనుకోకూడదు. ఏదో ఒక ఉంటుంది. అందుకని గర్భా నన్ను క్షమించయ్యా, నన్ను కడుగునైనా, నన్ను పవిత్రపరచునైనా, నన్ను పరిశుద్ధపరచునైనా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు నిన్ను చూస్తారు కనుక శుద్ధీకరణ దయచేయండి అని వేడుకోవాలి. ఫ్రెష్ వస్త్రాలు తీసుకోవటం, ఫ్రెష్గా ఉంటానికి స్నానాలు చేస్తాం చూడండి. మంచి శుచికరమైన పరిశుభ్రకరమైన వాతావరణం, మంచి ఆహారం తీసుకోవటానికి ఇష్టపడతాం. మరి దేవుని దృష్టిలో మన ఆత్మ ఎంత మురికిగా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని కడుక్కుంటే మంచిదనే దేవుడు కూడా. అలాంటి వారి ఎడల దేవుడు కూడా ఏం చేస్తాడు? దయ చూపిస్తాడు, అంటే క్షమించేస్తాడు. ఏమండి, మొదటగా ఇలా ఉపవాసం. ఇక మనం ఎస్తేరు గ్రంథంలోకి వచ్చేసినట్లయితే అక్కడ మనం ఏం చూస్తామంటే 5వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఏముంటుందంటే, ఆమెను చూడగానంట రాజుగారికి దయ పుట్టిందంట. ఆమెను చూడగానే రాజుగారికి దయ పుట్టింది. ఏమిటో ఆ విషయం అంటే, ఆమెకు అన్య దేశం ఉంది. తన ప్రజలైన యూదులందరికీ మరణశాస్త్రం వచ్చి పడింది. వాళ్ళతో పాటు ఈమెకు కూడా నాశనం వస్తుందని తెలుసుకుని, తన ప్రజలు యూదులైన వారు ఎవరు నశించకుండా మరణశాసనం తొలగించబడాలని ఎస్తేరు రాణి అయినను, రాణిగా ఉంది, ఆమెకు అపాయం జరగకపోవచ్చు, కానీ తన ప్రజలందరూ నశించిపోతారు. అందుకని ఆమె ఏం చేసిందంటే ఉపవాసాలుండి, కొంచెం వెనక్కి వెళ్ళిపోతే 3వ అధ్యాయం నుండి స్టార్ట్ అవుద్ది. ఆమె యూదులందరూ ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ రాజుగారి దగ్గరికి వెళ్ళకూడని సమయమైనను ఆమె ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి రాజుగారికి కనపడగానే రాజుగారికంట దయ పుట్టిందంటే ఈమెను చూడగానే. మనం చూసే లోకాధికారులకి, ప్రజలకు దయ పుట్టాలంటే మనం ఏం చేయాలి? ఉపవాసము, ప్రార్థనతో ఉండాలి. మన మీద ఉన్న ఆ మరణ శాసనాలు కానీ, ఆ మరణం అనే కీడు, దోషం అన్ని దేవుడు తొలగించేస్తాడు. ఎవరి కోసం ఆమె ఉపవాసంతో ఉంది అంటే తన కోసం కాదు. ఎవరి కోసం? తన ప్రజల కోసం. ఇంతకుముందు ఎవరి కోసం ఉన్నారు ఉపవాసం? నినివే వాళ్ళ కోసం. వాళ్ళు చేసిన పాపాలు క్షమించబడాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, తగ్గించుకున్నారు, దేవుడు క్షమించాడు, దయ చూపించాడు. ఇక్కడ కూడా మనం ఎవరి గురించి మీ ఉపవాసం ఉందంటే, ఆమె ఆల్రెడీ రాణి అయిపోయింది, రాజుగారి భార్య అయిపోయింది, కానీ తన ప్రజల మీద, యూదుల మీద మరణశాసనం. అలాగే మన ప్రజలు, బంధువులు, స్నేహితులు, మన దేశ ప్రజలు నశించి నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలియదు. ఎందుకనగా వాళ్ళు
దేవుని మార్గంలో లేరు, జీవ మార్గంలో రక్షణ మార్గంలో వారు లేరు. కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళని ఎవరిని మింగుదనని వెదుగుతున్నాడు దయ్యం, సైతానుడు. వాళ్ళని ఎప్పుడు మింగేస్తాడో, ఎప్పుడు నాశనం వాళ్ళకి తెలియదు. అందుకని అనేకమైన అకస్మాత్తుగా అనేకమైన నాశనాల్లో, నష్టాల్లో, కష్టాల్లో పడి జనాలు ఎన్నో బాధపడుతున్నారు. కానీ వాళ్ళు తెలుసుకోవట్లా. అలాంటి వారి రక్షణ కొరకు మనం ఏం చేయాలో, ఎస్తేరులాగా దేవుని ప్రార్థన చేస్తూ వాళ్ళ మీదకి వచ్చేటువంటి ఆ శాసన మరణ శాసనం రద్దయ్యేలాగా దేవుని దగ్గర మనం ఏం చేయాలా, ప్రార్థన చేసుకుంటే, ఉపవాసం ఉన్నప్పుడు ఆమె ఉపవాసం ద్వారా రాజు హృదయాన్ని దేవుడు కరిగించి ఆమె మీద దయ పుట్టేలాగా చేసి మరణ శాసనం రద్దయిపోయింది. ఇది విషయం. ఈ తర్వాత దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలోకి మనం వచ్చేస్తే, ఒక రాజుగారు కళ్ళకంటాడు. కళ ఈ కలకని ఏమంటాడంటే, ఆ దేశంలో బబులోను దేశంలో భక్తులు దేవుని బిడ్డలు నలుగురే ఉన్నారు. ఎవరు ఆ నలుగురు? దానియేలు, షడ్రకు, మెషక, అబేద్నెగో. ఈ నలుగురే ఉన్నారు. వీళ్ళు జ్ఞానులే, ఆత్మ సంబంధమైన జ్ఞానులు. అయితే రాజుగారు ఏం చేశాడంటే, ఆ దేశంలో ఉన్నటువంటి గారడి విద్య, మాంత్రిక విద్య ఉన్న వాళ్ళని పిలిచి, వాళ్ళకు ఉంటారు కదా పంతుళ్ళు, వాళ్ళకు ఉంటారు అని పిలిచి అన్నాడు, నేను రాత్రి కల కన్నాను, కళను మరిచిపోయా, ఇప్పుడు మీరు కళను చెప్పాలి, కళ అర్థమో అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇదేమిటయ్యా, కళ చెప్పండి, అర్థం నేను చెప్తాను. కళ మరిచిపోయినని చెప్తున్నా కదా, కళ చెప్పాలి, కళ అర్థము చెప్పాలి. అయ్యో, అప్పుడు వెంటనే వాళ్ళు, మేము కళ చెప్తే చెప్పగలమని, కళ కూడా మేమైనా చెప్పగలమని చేతులు ఎత్తేశారు. అప్పుడు రాజుగారు వాళ్ళ మీద ఏం చేశాడు, మరణ శాసనం పెట్టేసి జ్ఞానులైన వారిని ఒక విధంగా చెప్పాలంటే భక్తులైన వారిని ఎవడు ఉండకుండా నాశనం చేసేయండి, నేనే దేవుడిని, ఇక వేరే దేవుళ్ళు ఎవరూ లేరిక, అన్నీ వస్తుంది అని ఒక శాసనం పెట్టేశారు. అంటే పంతులు, పూజలు, అందరి మీదకి వెళ్ళిపోయింది ఆ యొక్క శాసనం. అప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళు నశించిపోతారు. ఎందుకంటే వీళ్ళు భక్తులుగా, ఎవరెళ్ళు ఇప్పుడు చెప్పండి, దానియేలు, షడ్రకు, మెషకు, అవి భక్తులందరినీ, పూజలు చేసే వాళ్ళందరినీ, దేవుని నమ్మిన వాళ్ళందరినీ నాశనం చేయమంటాడు రాజు. ఇక ఎందుకంటే ఇక ఎవరు లేరు. అప్పుడు ఆ తక్కిన వారితో కూడా వీళ్ళు నశించకుండా ఉన్నట్లు దేవుని దగ్గర కటాక్షం పొందటానికి దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి వేడుకున్నారు, ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడు. రాజుగారి కన్నా కళ యొక్క అప్పుడు అతను వెళ్ళి రాజుగారితో అన్నాడు, అయ్యా మీరు ఎవరిని చంపమాకండి, నేను చెప్తాను, మా దేవుడు గొప్పవాడు, రహస్యాలు, మర్మాలు, గూఢమైన విషయాలు ఏదున్నా మాకు దేవుడు బయలుపరుస్తాడు. రాత్రి నీకు వచ్చిన కళ ఏంటో నేను చెప్తాను, వాళ్ళు ఎవరు చెప్పండి అన్నప్పుడు వెంటనే రాజుగారు సరే అని అవకాశం ఇచ్చాడు. వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు ఆ కళ అర్థం చెప్పాడు. రాజుగారికి వెళ్ళి చెప్పాడు. చెప్పగానే రాజుగారు, యెహోవాయే నిజమైన దేవుడు, యేసుప్రభువే దేవుడు, ఇంకా వేరే దేవుడు మన దేశంలో ఉండకూడదని మిగతా అవన్నీ కొల్లగొట్టేసి ఆ దేశంలో ఒక యెహోవానే పూజించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, నిజదేవుడు ఈయనే అని దానియేలు మీద ప్రేమ కలిగి వెంటనే ఆయన్ని ఒక అధికారిగా చేసేసి, బానిసగా వెళ్ళిన దానియేలు రాజు అయిపోయాడు, ఒక అధికారి అయిపోయాడు. షడ్రకు, మెషకు అధిపతులు అయిపోయారు. వాళ్ళని దేవుడు హెచ్చించాడు. అలాగే మనం చేస్తున్న ఉద్యోగ స్థలాల్లో కానీ, మనకున్న స్థితిగతుల్లో కానీ దేవుడు అందరికంటే మిమ్మల్ని హెచ్చించాలంటే, అనేక మందికి ఏమి తోచని పరిస్థితిలో ఉన్నారు. ఏం చేయాలో, ఎలా నడవాలో, ఏం తినాలో, ఏం చేస్తే బాగుంటామో, కొంత ఆరోగ్యం కోసం, కొంత ఆయుష్ కోసం, కొంత ఆనందం కోసం, కొంత సంతోషం కోసం, ఎన్ని చేసినా ఏం చేసినా కానీ వాళ్ళకి సంతోషం లేదు, సంతృప్తి లేదు, వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. ఎన్నో కళలు కంటారు కానీ ఆ కళలు నెరవేరు. జీవితంపై ఎన్నో కళలు పెంచుకుంటారు, పిల్లలపైన ఎన్నో కళలు పెంచుకుంటారు, కానీ ఆ ఒక్క కళ కూడా నెరవేరక ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, దేవుని కటాక్షం మన మీద కూర్చున్నాడు. అసలు మన జీవితంలో దేవుని చిత్తం ఏంది,
అని దేవుని దగ్గర మనం కనిపెట్టని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? సినిమాలాగా అన్నీ మనకు చూపిస్తాడు. అయ్యా నా ఎడ్ల నీ చిత్తం ప్రభా. ఆ రాజుగారికి ఏదో కళ వచ్చిందంట. అలాగే మా దేశ నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా ఇట్లా అంటున్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలంటారు, దేశం గురించి కళ్ళకంటున్నారు, ప్రజలకు మేలు చేయాలని వాళ్ళు కళ్ళకంటున్నారు, కానీ నెరవేరట్లేదు. కనుక ఇవి నెరవేరుతాయా? అలాగే నా జీవితంలో ఎన్నో ఉన్నాయి, నెరవేరుతాయా అని దేవుని దగ్గర కటాక్షం పొందడానికి, దయ పొందుకోవటానికి మనం ఏం చేయాలి? ఉపవాసం. అది ఇప్పుడు 3 ఉపవాసాలు చెప్పాను. ఒకళ్ళు ఎవరో నిలివే, వాళ్ళు చేసిన పాప దోషాలు తొలగించుకోవటానికి. రెండవదిగా మరి ఎస్తేరు ఉపవాసం. ఎందుకు? దేనికి? తన ప్రజలు ఎవరు నశించి పోకుండా. ఇక్కడ ఎందుకు ఉపవాసం? ఇక్కడ ఎందుకంటే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయనే యెహోవా, ఆయనే అన్ని భవిష్యత్తుని, జరిగింది, జరుగుతుంది, జరగబోయేది బయలుపరిచి నిజంగా రుజువు చేసేది ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే యెహోవా అని రుజువు చేయటానికి, లోకమందు దేవుడు ఉన్నాడు, ఆయన యేసు అని ప్రూవ్ చేయటానికి వీళ్ళు ఉపవాసం ఉన్నారు. అప్పుడు దేవుడు ఎవరో రుజువు అయ్యాడు. వీళ్ళు చెప్పండి, హెచ్చించబడ్డారు. గొప్పవారే, బానిసలుగా ఉన్నవాళ్ళు, దాసులుగా ఉన్నవాళ్ళు, దీనులుగా ఉన్నవాళ్ళు, రాజు ఎదుట గొప్ప మెప్పును పొందుకుని రాజుగారే సాష్టాంగ నమస్కారం పెట్టేలాంటి విధంగా వీళ్ళని దేవుడు హెచ్చించేశాడు. అలాగే మనల్ని కూడా ఎవరైతే హీనంగా చూస్తారో, అల్పంగా ఎంచుతారో వాళ్ళే మన ఎదుట సాగిలపడేలాగా, వంగేలాగా, మన విలువను గుర్తించేలాగా, మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో అని తెలిసేలాగా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు ఉన్న దేవుడు, వాళ్ళంటే దేవుడు కాదు, వాళ్ళకి తెలియదు, నువ్వు అన్నీ ఎరిగినవాడు, నీకు మరుగుగైంది ఏమీ లేదు అని దేవుని దగ్గర గోజాడితే ఆయన దయ మనమే చూపిస్తాడు. అప్పుడు మనము హెచ్చరించబడతాం, దేవుడికి మహిమ కలుగుతుంది కదండి. కనుక ఈ 3 ఉపవాసాలు మనం ఇలా కనబెడదాం. తర్వాత ఇంకొక ఉపవాసం ఎలాంటిదంటే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. రాజుగారికి ఒక భక్తుడు, దేవుని నమ్మిన మనలాంటి వ్యక్తే రాజుగారి దగ్గర పని చేస్తున్నాడు. ఆయన పేరే నెహెమ్యా. ఆయన కూడా బానిసగానే వెళ్ళాడు, అక్కడ అన్నీ చేసి. కానీ రాజుగారి గిన్నె అందిస్తున్నాడు, అంటే భోజనం పెడుతున్నాడు, ఆయన చేయి కడుగుతున్నాడు. అది ఆయన యొక్క ఉద్యోగం. అయితే ఒక రోజున రాజుగారికి భోజనం పెడుతూ ముఖం వికారంగా ఉందంట, విచారంగా ఉంది. అదే అన్నం తినపోతే, టిఫిన్ చేయకపోతే, మనం పస్తుంటే మన ముఖాలు ఎట్లా వాడిపోతాయో, ఎండిపోతాయో అలా ఉంది. అది కూడా రాజుగారి బల్ల దగ్గర ఎవరైనా అలా ఉంటారా? రాజభోజనం తీసేసే అవకాశం ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే బక్కగా ఉండేవాడు బలంగా అయిపోతాడు. కానీ ఇదేంటి, చిక్కిపోతున్నాడేంటి, వికారంగా ఉన్నావేంటి, విచారంగా ఉన్నావేంటి? అప్పుడు ఆయన ఏం మాట్లాడలా, నెహెమ్యా ఏం చెప్పలా. కానీ రాజే చూశాడు. అని ముఖం చూసి అన్నాడు, అక్కడ నుండి పైనుండి మీకు చదివితే ఉంటాయి, నీకు వ్యాధి లేదు కదా, నీకు జబ్బేమీ లేదు కదా, ఎందుకు నువ్వు ఇలా తగ్గిపోతున్నావు, ఎందుకు నీ మనోవిచారం అని అంటే, అవునయ్యా నాకు నిజంగానే వ్యాధి లేదు, బాధ లేదు, రోగం లేదు, కానీ హృదయంలో వేదన ఉంది. హృదయంలో చెప్పండి, హృదయంలో వేదన. ఏమిటా వేదన? యెరూషలేము అనగా దేవుని మందిరం పడిపోయింది, దానికి కట్టాలని మళ్ళా తిరిగి ఆ మందిరం యథావిధిగా మళ్ళా దేవుని మహిమ కొరకు వాడబడాలి. నా ప్రజలైన ప్రజలందరూ మళ్ళా దేవుణ్ణి ఆరాధించాలి, బలులు అర్పించాలి. అది నా కోరిక. ఆ మందిరం కడతాం మామూలు విషయం కాదు. అయినా తాను హృదయంలో వేదన. దేని గురించి వేదన అండి? ఈయన తన బంధువులను కలుసుకోవాలనో, చుట్టాలను స్నేహితులను కలుసుకో, పెళ్ళి అవ్వాలనో, లేదా ఆస్తులు సంపాదించాలని వేదన కాదు. దేవుని మందిరం, నా పితరులు పట్టణము పాడైపోయి ఉండగా, కాల్చబడి ఉండగా నాకు ఎలా సంతోషం ఉంటుంది.
నా దేవుని మందిరం ఇలా ఉంటే నాకు ఎలా ఆనందం ఉంటుంది. నా దేవుని మందిరములో దేవునికి అనేక మంది, మందిరం అంటే యేసుప్రభువు ఏమన్నాడు, నా నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. అనేక మంది వచ్చి మన మందిరములో, నా దేవుని మందిరంలో, మన ఐపీసీ మెస్సియా గ్రేస్ మందిరంలో అనేకులు వచ్చి దేవునికి ప్రార్థన చేయాలి, రక్షణ పొందాలి, స్వస్థత పొందాలి, విడుదల పొందాలి, దీవించబడాలి. ప్రభా నీవే గొప్ప కార్యములు నీ మందిరంలో, నా మందిరంలో జరిగించవా అని వేదన దుఃఖం మనకున్నప్పుడు దేవుడు నెహెమ్యాని ఆ రాజు ఎదుట దయ పొందేలాగా చేసి, ఏమంటే రాజుగారే స్పాన్సర్ చేశాడు. మందిరానికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి తన పని వాళ్ళని, తన వాహనాలని, తనకున్న సర్వాన్ని సామాగ్రిని ఇచ్చి వెళ్ళి కట్టుకురా. మాటలండి. మందిరానికి ఎవరైనా ఈ రోజులో ఏదో నిత్య పాహంలో ఓ లక్ష ఇస్తారేమో కానీ పోనీ ఎవరైనా పోనీ. ఆ రాజు అయితే ఏం చేసాడు, ఎంత ఖర్చు అయితే అంతా నేనే, అది కూడా అన్యరాజు. అన్యులైన తన ప్రజల చేత అన్ని సరుకులన్నీ, సామాన్లని, మెటీరియల్ పంపించి మందిరం కట్టించి చక్కగా మళ్ళీ నీ దేవునికి ఏం చేయాలో చేసిరా, అన్ని సదుపాయాలు. ఎందుకు గొప్ప అనగా దేవుని బిడ్డలో హృదయంలో వేదం ఉండాలి. కానీ ఆ వేదన చూసి దేవుడు రాజుల హృదయాన్ని కరిగిస్తాడు, అధికారులు మనసును ఒప్పిస్తాడు, ఎలాంటి వాళ్ళనైనా మారుస్తాడు. కానీ మనలో ఉండవలసింది ఏం చెప్పండి, గుండెల్లో ఒక వేదన, ఒక మంట. కనుక దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు మనసులో పెట్టుకొని మన ఉపవాసం యొక్క ఫలాన్ని పొందుకోండి. మరలా గుర్తు చేస్తున్నా, నినివే వారు ఎందుకు ఉపవాసం ఉన్నారండి? వాళ్ళ యొక్క పాపదోషాలను బట్టి ఉపవాసం ఉండి దేవుని దయ పొందుకొని వాళ్ళు మళ్ళీ మంచిగా అయిపోయారు. రెండవదిగా ఎవరిని చెప్పానండి? ఎస్తేరు ఉపవాసం. ఆమె ఎందుకు? యూదుల యొక్క తన బంధువులు వాళ్ళ రక్షణ కొరకు. ఇక మూడవదిగా దానియేలు, యెహోవాయే దేవుడు లోకములో, ఆయన తప్ప వేరే దేవుడు లేడని రుజువు చేయడం. ఇక్కడ నెహెమ్యా ఎందుకు ఉన్నాడు ఉపవాసం? మందిరం కోసం, మందిరం కోసం. మరి 4 ఉపవాసాల్లో దేని గురించి అన్నా మీ మనసులో ఉందా? ఉంటే మనం ప్రార్థన చేద్దాం.